మన బిడ్డ మన బరువా ఎట్లా అవుతావు పో ఒకళ్ళకి లెక్క ఒకళ్ళకి ఉత్తే పెద్ద మనుషులు తీసుకురా నీ మూతింది అంటారు నా మూతింది అంటారు చూద్దాం తీసుకొస్తామయ్యా బరాబర్ తీసుకొస్తాం కట్నం కోసం కడుపు తీయించుకోమంటే నిన్ను దాంతారో మూతి మీద లేకపోతే మమ్మల్ని దాంతారో ఏదన్నా ఒక ముచ్చట తేలుతుంది అబ్బా మంచోడు మంచోడు అనుకుంటే మంచిగానే పంగనామాలు పెడతానవయ్యా మాకు ఉన్నొక్క పోరు నాగం చేస్తానో నువ్వు చూసినవా అయ్యా అల్లుడు మంచోడు నా బిడ్డ ఉన్నింట్లో పడ్డదని సంబరపడుతుంది ఆయన బుద్ధి గిసొంటుందని ఇప్పుడు తెలిసింది బుజ్జి ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మంచిగున్నావవ్వా అని సంబరంగా మాట్లాడుతుంది మళ్ళీ నాకు ఫోన్ కూడా చేయకపోతుంది ఈ 2-3 రోజులు అయినా బిడ్డతో మాట్లాడతలే మీ బాబుతో ఫోన్ చేయించేపట్టుకే నువ్వు బాధపడుకుంటా మాట్లాడేది మాకు తెలిసే నాకు ఎందుకు అనుమానం వచ్చి ఇంటికి వచ్చేపట్టుకే ఈ ముచ్చట చెప్తివి లేకపోతే ఎన్నొద్దులని బాధపడుతుంది బిడ్డ ఇప్పుడు కానిపోయ బట్టికే కట్నం కోసం కాన్పు తీయించుకున్నాను ముచ్చట బయటకు వచ్చి లేకపోతే ఏమైనా కూడా చెప్పవానే నాకు అప్పుడే ఏదో తేడా కొట్టింది వాళ్ళని చూడంగానే మంచోళ్ళు ఉన్నోళ్ళు అంటే నాకు అంత నమ్మబుద్ధి కాలేదే ఏం చేస్తావయ్యా అలా కడుపులో వచ్చి చూసినావా ఇప్పుడు ఎరకైంది అలా బుద్ధి ఏందనేది లేదమ్మా ఆయన ఇన్ని రోజులు మంచిగానే ఉన్నాడు ఈ 4-5 రోజులు ఈ వారం రోజుల నుంచి ఇట్లా మారిండమ్మా లేకపోతే నేను మీకు చెప్పుకోకపోదునా అసలు ఆయన కాన్పు తీయించుకోమనే మాట ఆయన నోటికి ఎట్లా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థమవుతలేదమ్మా ఆయనకు కూడా పిల్లలంటే మస్తు ఇష్టమే ఆయనకి ఇట్లా ఎట్లా మాట్లాడగలిగాడో నాకు అర్థమవుతలేదమ్మా నేను బాబుకి ఏమని చెప్పాలి నీకేమని చెప్పాలి బాబు టెన్షన్ పెట్టుకొని బాబుకి ఏమవుతుందో అని అటు బాధ చెప్పకపోతేనేమో ఈ బాధ నిజంగా అమ్మా నేను మంచి ఇంట్లో పడ్డా నా బతుకు మంచిగా ఉంటుంది మేము 3 ఆడపిల్లలైనా కూడా దేవుడు మాకు మంచి బతికిచ్చిండని సంబరపడ్డనే ఆయన చెల్లెకొక్క మంచి సంబంధం దొరికితే మా అమ్మ మా బాబు ఇద్దరు ఎట్లనన్నా బతుకుతారు అనుకున్నా కానీ చివరికి మళ్ళీ నేను వచ్చి మీ ఇంటి మీద పడి ఉంటే బతుకైతుంది అనుకోలేదమ్మా ఒక్క బతుకేమో అట్లాయే నా బతుకేమో ఇట్లాయే మేము లేవానే ఎందుకు ఏడుతానవే నీ బతుకు ఏదన్నా మంచి తొవ్వ చూపుతావే నువ్వేం రంది పడకు ఆ పెద్ద మనుషులు ఏమో నువ్వు తీసుకొచ్చి మాట్లాడిపిస్తేనే ఆయన రోగం తిరుగుతుంది నువ్వు ఏడవకు బిడ్డ ఊకోవే ఆయన తలకే పని చేస్తలేదమ్మా నాకు అసలు మనసు పడతలేదు గీ కడుపు దించుకో అంటున్నా అనే ఊకో బిడ్డ ఇవన్నీ గిట్లనే అనుకుంటే ఏడతావానే నేను చూస్తాంటే పానం వెళ్ళకపోతుంది అయినా అది ఆయన పుర్రెలో పుట్టిన బుద్ధి కాదే ఎవరైనా చెప్తేనే మాట్లాడుతాండే ఆయన గుణం కసి ఉంటుంది కాదే ఊకో బిడ్డ ఏడవకే ఆయనది ఆయనకు అర్థమయ్యేటట్టు మనం చేద్దాం బిడ్డ ఊకోవే ఏడవకే మంది మాటలు పట్టుకొని అయితే గిట్ల మాట్లాడన్నా అమ్మ చెప్పు ఆయనదే నాకు తెలియదా కాదే మేము 3 ఆడపిల్లలమైనా బాపే ఒక్కరోజన్నా మమ్మల్ని తిట్టిండా బెదిరించిండా నిన్నెన్నడన్నా ఆడపిల్లలే అని గునిపించిండా చెప్పమ్మా పిల్లలు లేక ఎంతమంది ఎంత గోసపడతారులే అది చదువుకొని కూడా ఇంత మూర్ఖంగా ఎట్లా మాట్లాడగలుగుతాడు చెప్పమ్మా నన్ను కొట్టని నన్ను తిట్టని నన్ను ఎంత నన్ను బాధ పెట్టని పైసలు తెచ్చేదాకా నన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టినా భరిస్తే గాని కడుపు తీయించుకోమంటాడా అమ్మ చెప్పే ఆ మాట నేను తట్టుకోలేకపోతున్నా నువ్వు వేడకు బిడ్డ నేను నిన్ను చదువుకుంటా నీ బిడ్డను చదువుకుంటా ఆయనకు చేదన నాకు చేయదా బిడ్డ నీ బతుకున్నంత కాలం నేను మంచి చూసుకుంటా బిడ్డ నువ్వు బిడ్డ వేసుకుని లోపలికో చూసినావా బిడ్డ మీ బాబు బాధపడుతుండే ఊకోయే మళ్ళా చెల్ల కాలేజీ నుంచి వచ్చే టైం ఏంటి అది గిట్ట చూసింది అనుకో బావ దగ్గర పోయి లొల్లి పెట్టుకుంటుందే ఊకో బిడ్డ దా లోపలికి రా అడవిలో కన్నా తల్లిదండ్రులకు గిన్ని బాధలా ఏంది దేవుడా ఇది అరే ఎటు పోతుర్రా అరే రాజగాన వాళ్ళ ఇంటికి పోతున్నావురా దావుతుందట మొన్న మీరు చెప్పినాక వేయండిరా ఇంటికి వరకు అత్త మా ఉన్నారు వాళ్ళతో ఒకటే ముక్క అయిపోయినా అబార్షన్ చేయిస్తారా కట్నం తెస్తారా అట్లా అయితేనే సై లేదంటే అని లేదని చెప్పిన మస్తు చెప్పినా
అరే ఆడోళ్ళకే కంతుంటే నీకెందుకురా? నువ్వు సపరేట్ ఉండు, హోటల్లో తెచ్చుకొని తిను, లేకపోతే అండుకొని తిను. అరే అవురా, ఇట్లా తీసుకుపోయారి. మరి కట్న పైసలు వస్తాయంటావారా? అన్నా నువ్వు ధైర్యంగా ఉండే, వాళ్ళే పైసలు పట్టుకొస్తారు. ఎన్ని రోజులు ఆదుకుంటారే? మా అంటే 4 రోజులు ఆదుకుంటారు. వాళ్ళే నీ కాళ్ళ కిందకి వస్తారు చూడు. రే రంది పడకరా, సపరేట్ తినిపో, వాళ్ళే వస్తారు పో. దావత్ కూడా బాగా లేట్ అవుతుంది. బుజ్జి ముఖం కట్టుకోపో, ఇంత ఛాయ్ రావు. నాకు అర్థమ్మా. అగో 2 వద్దుల నుంచి వెళ్ళి ఏం తినకుండా తాగకుండా ఎట్లుంటావే? నువ్వు అట్టి మనిషివి కూడా కాదు. ఎట్లా బిడ్డ ఇట్లా ఏడ్చుకుంటూ ఉంటే ఎన్ని రోజులే? అల్లుడు మార్చి తీసుకుపోతాడే, నువ్వేం రంది పెట్టుకోకే బిడ్డ. అద్దమ్మా, నాకేం తినబుద్ధి అవుతలేదే, ఏం తాగబుద్ధి అవుతలేదమ్మా. పెళ్ళై 4 నెలలు అవుతుంది కావచ్చు, కానీ ఆయన నిడిచిపెట్టి నేను ఒక్కరోజు కూడా ఉన్నది లేదమ్మా. నేను తినకుండా ఆయన తిన్నది లేదు. నన్ను తినబెట్టేదాకా ఆయన ఊకునేటోడు కాదు. వచ్చి 2 రోజులు అవుతుంది, కనీసం ఉన్నవా తిన్నవా అని కూడా నాకు ఫోన్ చేస్తలేడు. ఏదో కోపంలో అట్లా అన్నాడు అనుకున్నా, కానీ ఇంత ఘోరంగా మారుతాడని నేను అనుకోలేదమ్మా. నాకు తిండి మీద ధ్యాస లేదే. అసలు దేవుడు ఇప్పుడే ఎందుకు నాకు కాన్పించిండో నాకు అర్థమైతలేదమ్మా. కక్కలేక మింగలేక పోతాడా. ఏడవకు బిడ్డ, ఊకోయే. అల్లుతో మాట్లాడుతావు. 2 వద్దులు అయితే ఆయన రోగం ఆయనకే తిరుగుతుంది. నేను తీసుకుపోతాడే బిడ్డ. ఇట్లా మనాది పెట్టుకొని ఎన్ని వద్దులు ఉంటావే? ఇప్పుడు నువ్వు అట్టి మనిషి కూడా కాదు. ఏదో దేవుని దయ వల్ల చెప్పుకొని నీకు ఫలం వచ్చింది. గట్లా అనకు బిడ్డ, గట్లా మాట్లాడకు. ఇట్టని చేసుకొని తిని బిడ్డ. బాప్తోని చెప్పి నేను ఎవరు 4 పెద్ద మనుషులు పిలిపించుకొచ్చి మాట్లాడుతుంటా. ఏడవ కూకో. నాకేం తినబుద్ధి అవుతలేదు. నువ్వు వెనకసేపు కూర్చొని ఇట్లనే. నువ్వు ఇట్లుంటే మాకు మంచిగా అనిపిస్తుందా బిడ్డ? చెప్పే. ఊకో, ఏడవకు. మంచిది కదా, దా బిడ్డ ఉత్తంతదా నేను పోసుకొస్తా తాగు. అమ్మ నాకు వద్దు, నువ్వు పోయి పని చేసుకోపోయినా నొర్రి ఇక్కడ చెల్లువో. గట్లా మాట్లాడకు బిడ్డ. నీకు దండం పెడతానే. నువ్వు అట్టి మనిషి కూడా కాదు. దావకాన గుడి వరకు పోలేదంటున్నావు కదా, దావకాన కన్నా పోదాం బిడ్డ. నీ బాంచనే నా మాట ఇనే జరా. దావకనక అసలు కానుపే వద్దు, నాకు ఆ కడుపు తీయించుకో అంటాడు. నాకు దావకనక చేంజ్ చేయాలమ్మా, చెప్పు. బిడ్డను చంపుకోలేక ఆయన దూరం చేసుకోలేక నరకం చూస్తానే నేను. ఆయన అన్నాడని కడుపు తీయించుకుంటామా బిడ్డ? చెప్పు. ఒక్కొక్కరు కాకి ఏడుతాండు, ఆయన అందుకు కాపాడుకుంటారా? గిట్లా చేస్తారా? చెప్పు బిడ్డ. నువ్వు కూడా గట్టినే మాట్లాడుతానవేందే? ఏడవ కూకో. మీలేమా బిడ్డ? ఏడవ బాంచను కదా, ఊకో. మా ఇంత ఛాయ్ తాగు లే బాంచను లే. దా బిడ్డ లొల్లి పెట్టుకొని ఇంటికి వచ్చి 2 రోజులే. అట్టి మనిషి అన్నా కాపాయ. దవాఖానలోకి పోదాం అంటే సిల్లికి అవ్వలేపాయ. ఇంకా రమేష్ బావ నన్ను అడుగుతావు 5,000. ఏమంటాడో మరి. బావా, బిడ్డ నీళ్ళు పోసుకున్నదే, దవాఖానలోకి పోవాలి, పైసలు లేకుండా అయినాయి. ఒక 5,000 ఇస్తావా బావ? మళ్ళీ ఇస్తా, వారం రోజులు ఇస్తాను. సరే బావ, సంతోషం బావ. వస్తున్నావా? ఎప్పుడు వస్తున్నా?
పొద్దుగాళ్ళు ఎత్తేనే బావా బావా అని నా ఎంబడి తిరిగేది. పెళ్ళై 3 నెలలు కాకపోయా కట్నం అని ఆయనతో పంపిస్తుంది. కట్నం బాయ్ ఇది బాయ్ ఏం మనసు పట్టకుంటుంది కాబట్టి అన్నా మంచిగా వదిలేను మంచిగా అలా ఎవరిని కోల్నావు. నువ్వు మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు కానీ మంచిగా తింటున్నా మంచిగా తాగుతున్నా మంచిగా ఉంటున్నావు ఎంజాయ్గా. తాగుడికి ఎవడు తాగుతుండ్రా? ఓ దాని పడితే మళ్ళీ తాగుతున్నా అంటే పోరా నువ్వు. ఏందన్నా కట్టున్నాయండి అవునా ఏమన్నా అటుగా నచ్చినట్టుండేది. నా భయం నాది అంటే ఈరోజు ఇద్దరికి లోకు అయిపోయినా పిల్లల్ని అవగారికి పంపిస్తే వాళ్ళ మాట వాటి గిట్ట ఉంటుంది అన్నట్టు గిదేనే ఈడోవాడు ఎందుకు వస్తారా ఇక తాను చేసిపోతుండే అవగారికి పంపించావా ఎంజాయ్ చేస్తున్నాడు తింటున్నాడు తాగుతున్నాడు. ఇలా మా ఉపాసం ఉండి వస్తున్నాను నేను. అవును అదినే ఇట్రా కూసో. అవునబ్బా వచ్చింది. మొన్నదాకా ఇన్నే ఉన్నట్టుండే శ్రావణంగా పోయి ఆషాఢంగా పోయి మళ్ళీ వచ్చిండే అబ్బా. మనవరాలు వస్తుందా అబ్బా? అవునవ్వా కడుపు చింపుకుంటే కాళ్ళ మీద పడేటట్టున్నది నా బతుకు. ఏం మంచిగా లేదు. గట్ల ఎందుకవ్వా సంబరపడే ముచ్చట్టు నువ్వు గట్ల చెప్తున్నావు బాధపడుకుంటావు ఎందుకవ్వా గట్లా? ఏం చెప్పమంటావవ్వా నాకు 3 ఆడపిల్లగాళ్ళు అయినందుకు ఏనాడు కూడా నేను చీదరించుకోలేదు. 3 ఆడపిల్లగాళ్ళు అయినందుకు నేను చదువుకొని సంవత్సరం వెళ్ళ తీసుకున్నా. కానీ ఇప్పుడు పెద్ద పొలను ఇంటికి ఇస్తే ఆ అల్లుడు తాగుపోతాడాయే తిరిగిపోతాడాయే. పొల బతుకు అట్లా మంచిగా లేదు. దాంతో అంతకు రందయింది. ఇప్పుడు నడిపిల్లకు లగ్గం చేస్తే దాని బతుకు కూడా గట్లనే ఉన్నది. అల్లుడు మంచిగా ఉన్నోడు భూమి జాగు ఉన్నది. నా బిడ్డ ఏడున్నా మంచిగా బతుకుతుంది ఏం రంది లేదని సంబరపడ్డా. కానీ ఇప్పుడు అల్లుడు కట్నం పైసల కోసం నా బిడ్డను కొట్టబట్టే తిట్టబట్టే కట్నం లేకుండా కాన్పు తీయించుకొని మాట్లాడుతాండవ్వా. ఏం చెప్పమంటావు? ఇప్పుడు నేను ఏడ పోవాలి చెప్పు? ఇంకొక బిడ్డ లగ్గానుకున్నది. ఏమన్నా మాట్లాడేటట్టున్నదా? మంచిగానే ఉన్నాడు కదా చూస్తే మంచిగా పడ్డదని అందరూ సంబరపడి సాయం బిడ్డ. మేము కూడా మంచోడనే ఆశపడ్డామవ్వా. నా బిడ్డ నాకు ఎదురు చూడకుండా బతుకుతుంది అనుకున్నాం. కానీ ఎవరి కళ్ళు మండినాయో చెప్పుడు మాటలు పట్టుకొని పొల్ల కడుపుతో ఉండదని చూడకుండా దాన్ని ఎటుపడతాటే మాటలు అనుడు కొట్టుడు తిట్టుడు. కట్నం పైసలు తెచ్చుకోకుంటే కాన్పు తీయించుకొని మాట్లాడిండవ్వా. ఇంకేం పుట్టిందావా? మంచోడు అంటే కాన్పు కడుపు తీసుకోమంటాను. ఏం రోగం వచ్చింది దానికి? ఏం గాచారం వచ్చింది దాని? కాన్పు మండ కాన్పు అయిందని సంబరపడ్డామవ్వా. ఇట్లా కాన్పు తీయించుకోమనంటే ఎవరి పానం ఊపుకుంటుంది చెప్పు? కాక ఒక్కొక్కరికి ఎదురు చూస్తే కానీ కాన్పు అయితే లేదు. నా బిడ్డకు లగ్గమే 4 ఏళ్ళకి కడుపు పండిందంటే మాకు సంబరం అనిపించదు. అసోంటిది కడుపు తీయించుకొని మాట్లాడుతాడు. అందుకే నా బిడ్డను నా ఇంటికి తోలుకొచ్చుకున్నా. 2-3 పెద్ద మనుషులు మాట్లాడి ఆయనతో ఏమనుకుంటాడో ఆయన మనసులో మాట ఏందో తెలుసుకున్నాకనే నా బిడ్డను పంపుతా. లేకపోతే ఇప్పుడు కట్నం పైసల కోసం కడుపు తీయించుకోన్నారు. రేపు నా బిడ్డకి ఏమన్నా చేస్తే గతి ఎట్లా? నలుగురిని తోలుకొచ్చి మాట్లాడి పంపవు. లేకపోతే చంపుతారు. అటువంటి బాడకావు అసలుకే తోలకు. మాట్లాడినాకనే తోలవ్వా. సరే అవ్వా. చెట్టు ఏమిటి పడతాను? ఒక చెట్టు అనుకుంటా. ఏందో ఏంది నీ పని నువ్వు చేసుకోక న్యాయం పడబడ్డావు. ఇంకా పొల్ల చూడుకో అచ్చకి ఇన్ని వద్దులు అవుతుంది. పొల్ల ఒకటే ఏడుతుంది. ఏం కూడా తింటలేదు. దానికి అల్లుడు మనాదే పట్టుకున్నది. ఏం చేద్దాం మరి? 3 బిడ్డలలో ఒక బిడ్డ అట్లా అయిపోయి ఈ బిడ్డనా మంచిగా దీని బతికి ఇట్లా అయిపోయి ఏం చేద్దామయ్యా? వాళ్ళని అన్నాం కానీ అలా రాతనంగా అన్నావా? అలా బతుకులు గిట్ల అయితే అనుకున్నామా? పొల్ల వచ్చిన కాడి నుంచి ఏం తింటలేదు. అది అట్టి మనిషి అన్న కాదు. పోయి ఊళ్ళకి 4 పెద్ద మనుషులు పోయి మాట్లాడుకో. అల్లుని పిలిపించి మాట్లాడదాం. ఆయన మనసులో ఏమున్నదో బయటకన్నా చెప్తాడు. నువ్వే మనిషివే భూమి ఇంట్లో నాకే చెప్తున్నావు.
అది అట్టి మనిషి కూడా కాదు. బుదికి ఇచ్చోసరికి ఇచ్చో తినబెట్టాలి కానీ బువ్వ తింటలే నాకు చెప్తున్నావు. అగో గట్టంటేనేదయ్యా? మరి ఇంకెట్లా అంటే ఉండనే 4 రోజులు చెట్టు కాయబారువా, ఓ 4 రోజులు అయితే తెలుస్తుంది, 6 రోజులు తిరుగుతుంది. ఆయన అంతకు నువ్వు ఇంతకు గిట్టనే చూసుకుంటుండ్రి. పొల్ల రందికి ఖరాబ్ అవుతుంది. పొల్ల అట్టి మనిషి కూడా కాదు, ఏం తింటలేదు. పోయి ఊళ్ళోకి ఇక ప్రభాకర్ అన్నను, ఇక తిరుపతి అన్నను, ఇక సుధాకర్ అన్నను మాట్లాడుకొని రాపో. పిలిపించి మాట్లాడితే పొల్ల మంచిగా అవుతుందా, లేకపోతే గిట్లనే నీ సందన నువ్వు ఉండు, ఆయన సందన ఆయన ఉంటాడు. ఏం రంది రందారాపట పొల్ల గురించి ఆలోచించావా? పిలుచుకురాపో పోయి ముచ్చటంతా చెప్పు. పోయి ఆ గల్మ మలిపి అచ్చి బుక్కడం తిన్నాక తాను చేసినాక పోతారు. ఇప్పుడే రారు ఇంటికి. ఏదన్నా ఒకటి ఆయన ఇయ్యాలన్నా రేపు వాళ్ళకి ఎప్పుడు వీలుంటుందో చెప్పు, కూకుని మాట్లాడుకుందాం. ఇంటికి వచ్చిన కాడి నుంచి వెళ్ళి బిడ్డను చూస్తా అంటే అసలు మనసులో పడతలేదు. వాళ్ళు ఏం తింటదేకపాయే. నమస్తే తిరుపతి అన్న. నమస్తే అన్న, కూర్చోరు సామన్న. అన్న ఏమో వస్తే మేము మొన్న 3 నెలల కింద మన బుజ్జి పెళ్లి చేసినాం కానీ రంగి చేసినావు, రజని పెళ్లి. రజని పెళ్లి చేసినావు. అయితే ఆ పిల్లగాడు ఎన్ని ఒప్పుకోనని ఆయన అడిగిన ఒప్పుకుని ఇచ్చిన ఒప్పుకొని బాగుంటే ఆడవారికి ఇస్తా అన్న. లుల్లి అవుతుంది అట్నే. పిత్తుండట, మళ్ళీ కట్నం ఎక్కువ కావాలంటుండట. కట్నం అంటే నాతో మాట్లాడితే ఎక్కువ కానీ ఆయన ఏం చెప్తుండు, పైసలు ఇస్తావా కడుపు తీపిస్తావా అని మాట్లాడుతున్నట. అప్పుడు వేయడం లుల్లి అయింది, మంచిగా అనిపించలేదు. కొద్దిగా పిలిపించి మాట్లాడదామని. ఏం మాట్లాడదాం, పిల్లవాడు మంచోడాని ఇత్తివి నీ ఒక కడుపు తీసుకుంటాడని అంటాడా? సరే మరి కాలను మనోళ్ళను పిలిచి మాట్లాడదాం, పేర్లు కూడా చెప్తారు, రేపు పిలిపిద్దాం పో. అట్లా అంటాడే మరి పిల్లడుగా మంచిగా బతుకుతాడని ఇస్తుంది, మంచోడా అనుకుంటే ఇంకా కడుపు తీపించుకున్నా ఆయన మాట్లాడితే మా బంధువుతో మాట్లాడాలి పో. అదే మరి నీకు ఎప్పుడైనా వచ్చినా ఇంకో వాళ్ళతో మన వాళ్ళకి ఇప్పుడు ప్రభాకర్ అయినా వాళ్ళు పేర్లు ఉన్నాయి, అలా చెప్తాను. పొద్దుగాల తీసుకొని వచ్చి మాట్లాడదాం పోయే. రేపు వెళ్దాం మరి. చేద్దాం, రేపు చేద్దాం చేద్దాం. ఓకే, ఏదంటే ఏదైనా నాకు మీరే ఉన్నారు కదా, ఏదైనా మీకు ఎప్పుడు. సరే చేద్దాం పో. గంత మాట అన్నాడు ఇక చేద్దాం పో. మర్చిపోకన్నా. ఓకే సరే అన్న. ఓకే అన్న. బావా పొద్దుగా నీకోసం చూస్తున్నా, ఎటు పోయినవే? ఇదే కరెంట్ కార్డు ఈ చెట్లు పెట్టుకుని నీళ్ళు అది పొలం గడ్డి తీపినాయి, ఇవి కట్టుకుంటున్నాయండి. బావా ఒక పని పడ్డది, చెప్పు. చెప్పాలంటే ఏం చెప్పాను, ఈ చెల్లె గురించి కట్నం గురించి నాకు లొల్లయింది చెల్లెతోని. ఆయనతో మా అత్తమ్మ వచ్చిర్రు, కట్నం లేదు ఏం లేదు ఏమి ఇవ్వమని ఆయనతో మీ చెల్లెని తీసుకుపోయిర్రే. రేపు 4 తీసుకొని వస్తారట పెద్ద మనుషులు. నీకేంది 9 తీసుకొస్తాపో, నీ మాట్లాడతాపో, 10 మంది కానీ 6 కానీ మాట్లాడతా, గట్టిగా మాట్లాడతాపో. మన తీసుకొస్తా పెద్ద తీసుకొని గట్టిగా మాట్లాడతాపో, వాళ్ళు నిలిచి అడుగుతాపో. నీకెందుకు అదే అంటున్నా, నా వెనుక మీరు గట్టిగా ఉండాలి. ఉంటాపో, 9 తీసుకొస్తాపో. వాళ్ళు బాగా పేరుతురే, వాళ్ళు అన్నీ ఏం లేకుండా అడుగుతాపో, నేను గట్టిగా అడుగుతాపో. సరే బా, నేను నమ్ముకునే పోతున్నా. ఓకే సరే బా, కొంచెం చూడు మనలో చూస్తాపో. నీకెందుకు చెప్పేట ప్రభాకర్ అన్ను ఆ తిరుపతి అన్న ఇట్లా. సరేనా? సరే సరే బా, నీ పని చేసుకోపో. చేసుకోండి. ఓకే, బాగా ఏం లేదు. సామాన్ ఏంటిది పిలిపిత్తివి, ఏం సంగతి అక్క? ఏంటి అన్న, మా అల్లునికి కట్నం పైసలు కావాలని పొల్ల కడుపు తీస్తా అంటాడు. పెద్దదానికి ఎక్కువ కట్నం పోసినావు, ఇప్పుడు అదే కట్నం మాకు కూడా పోయమని చెప్పి పొల్లతో రోజు రొల్లి పెట్టుకుంటాడు. ఇప్పుడు పొల్ల కాన్పు అయితే కూడా కాన్పు తీయించుకో అని మాట్లాడుతాడు. గిట్లనే ఉంటుందా న్యాయం? లగ్గంలా నీకు గిన్ని పైసలు పోతా బిడ్డ, గిన్ని పైసలు ఇస్తా అని చెప్పి అప్ప చెప్తా అని చెప్పిన అదే మాట మీద మేము ఉన్నాం. ఏ పండుగకి వచ్చినా ఏ పబ్బానికి వచ్చినా పెట్టేటి అన్నీ పెట్టుకుంటా, ఏం లోటు లేకుండా చూసుకున్నాం. అప్పుడు మంచోని లెక్క చేసిండు, ఇప్పుడు చూడు పొల్ల పానాల మీదకే తీసుకొస్తాడు. గిట్లుంటుందా అయ్యా? చెప్పురు మీరే మరి. ఆయన ఎంత ఒప్పుకుండా అంత ఇస్తా అని చెప్పినామే, మళ్ళా బంగారం పెట్టినావు, ఇంకొక నున్నాయి అవి కూడా ఇస్తా అన్నావు. కానీ అవి కాదు, పెద్ద ఇచ్చినట్టు కావాలంటుండు, అట్లా కుదురుతా. అదే అన్న, అమ్మ నువ్వు ఎంత ఇచ్చినావు పెద్ద వీడియో కట్నం? వాళ్ళకి వచ్చినట్టుగా నువ్వు పెద్ద వచ్చినట్టు వీళ్ళకి పోయి. బాబు పెద్దోళ్ళ కంటే 6 తులాల బంగారం పెట్టినా, 4 లక్షలు ఇచ్చిన, అది 10 ఏళ్ళ కింద. అవునే, లగ్గంలో వచ్చింది చెప్తున్నావు, తర్వాత జరిగింది చెప్పవా? మీ పెద్దోళ్ళకి యాక్సిడెంట్ అయితే ఎంత వచ్చినవే, మళ్ళీ 6 లక్షలు పెట్టినావట, అది చెప్పవు మళ్ళీ వాళ్ళకు. ఆగయ్యా, నీకు కట్నం ముచ్చటే చెప్పు. గాచారం మంచిగా లేక పెట్టినాయి, గవెందుకు చెప్తున్నావు? నీకు ముట్టవలసిన పైసలు ముట్టినా లేదా? అవునే, ఆయనకు 6 లక్షలు పెట్టిండు, అటు 1 రూపాయి 2 రూపాయల అటికెట్లు వదిలేమంటావు. ఇప్పుడు ఆయన గన్ని కట్నం గురించే అంటున్నావు. కట్నం గురించి కాక ఈ 6 లక్షలు పెడితే అది 1 రూపాయి 2 రూపాయలు ఎట్లా వదిలేస్తాడే?
ఈయనకి ఇవ్వద్దా? ఈయనకు అల్లుడు కాదా ఈయన? అయ్యో ఈయనకెందుకు పెట్టాం అయ్యా, ఈయనకు కూడా పెడతాం. ఈయన కూడా మాకు అల్లుడైనాయి. ఆయన తాగుపోతాడు, తిరుగుపోతాడు. ఆయన గాచారం మంచిగా లేక యాక్సిడెంట్ అయితే వాళ్ళ కాళ్ళు నీళ్ళ కాళ్ళు మొక్కి 5 లక్షల రూపాయలు ఇప్పించినాం. నా బిడ్డ ముఖం చూడలేక మేము 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టినాం. మేము పెట్టి 1 లక్ష రూపాయలు కానీ ఆయన 6 లక్షలు పెట్టినని మాట్లాడబట్టే. ఇక చెప్పు, గిట్లనే ఉంటుందా? కట్నం పైసల కోసం పొల్ల కడుపుతో ఉన్నది. పొల్లకు చక్కగా చూసుకోవు, పొల్లం తిన్నామని అడగవు, పొల్లతో లొల్లి పెట్టుకుంటావు, పొల్లం దావకాళ్ళకు తోలుకపోవు, కడుపు తీయించుకో అని మాట్లాడతాడు. గిదేనా పద్ధతి? ఈయన ఏదైనా ఉంటే మరి అత్త మామ నాకు పైసలు ఇచ్చేవి ఉన్నాయి, నాకు గిన్ని ఈర్రి గిది మరి మంచోడేనయ్యా. మంచోడు కాదన్నట్టు కాదు, ఆ జాగ లేదన్నట్టు కాదు, ఇల్లు లేదన్నట్టు కాదు, భూమి జాగ లేదన్నట్టు కాదు. ఇసోటి బుద్ధి ఎట్లా పుట్టిందో అర్థమైతలేదు. ఏదన్నా ఉంటే మరి అత్త మామ అని మాతో చెప్పాలి. ఈ మట్టి మనిషి పొల్లను అనటానికి పొల్లతో లొల్లి పెట్టుకుంటాడు. మేము లేవా పెద్దోళ్ళం? మాతో మాట్లాడరాదా ఆయనే? మాకు కొడుకసంటాడు కాదా? మా మీద కొట్లాడుకొని తింటే మేము వద్దంటామా చెప్పు? అక్క ఇప్పుడు ఆల్లుడు ఆ బిడ్డ నీ బిడ్డ, ఈ బిడ్డనేనే. ఇప్పుడు ఆ ఎన్నడో వెనకట చేసిన లగ్గానికే గన్నిచ్చినవు. ఈ అల్లుడికి భూజాగున్నాయి, అన్నీ ఉన్నాయి. అంత పిల్లాడు మంచోడేనే. మరి ఈయనకు 10 లక్షలు ఇయ్యపోయినావు, 5 10 చదరపోయినావు. ఈయన ఇక అటుకనే ఉన్నాడు. ఏదో తెలుసో తెలియకానికి అట్లా ఇప్పటి లగ్గాల అట్లా చేస్తే ఎట్లక్క? ఈయనకు కూడా చదువురాలి కదా అక్క. ఆయనకి ఎటుగుడుక పిల్లలు నచ్చిందని అంటే గంత తక్కువ ఇచ్చిన కరెక్టేనా అక్క? అది బిడ్డ నేను మంచిగా చూసుకుంటలేడా? కడుపు చూసుకోమానా? మంచిగా చూసుకుంటే నన్ను ఏం కొట్టలేదు బాపు. పెళ్ళై 4 నెలలు అవుతుంది, మంచిగా ఉన్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి ఒకటే మొక్కన కథం నాతో మాట్లాడు బంద్ చేసిండు. ఇంట్లోకి వచ్చుడే లేదు చక్కగా. ఇంట్లోకి వచ్చినా కూడా తిందురా అంటే తినేటోడు కాదు. నేను తినకుంటా ఆయన తిన్నది లేదు. కానీ ఆయన ఒక్కరోజు కూడా నా తిండి గురించి పట్టించుకున్నది లేదు. సరే ఆయనకి ఏమైందో మాట్లాడుగా వచ్చాను. నేను సపరేట్గానే ఊకున్నా. ఆయన ఎన్ని తిట్టినా భరించిన. నాకు ఇట్లా కన్ఫర్మ్ అయిందనే ముచ్చట తెలిసినాక కూడా వచ్చి డైరెక్ట్ నువ్వు కట్నం తెకపోతే కాన్పే తీయించుకో అన్నాడు. ఏదన్నా ఉంటే మా అమ్మలతో మరి ఆయన మాట్లాడుకోవచ్చు కదా, ఎందుకు నన్ను బాధ పెట్టుడు? కట్నం కోసం కాన్పు తీయించుకో అంటాడా చెప్పే? నాకు మా బాపును బాధ పెట్టను అర్థం కాక కాన్పు తీయించుకో అనే మాట తట్టుకోలేక నేను నరకం అనుభవించిన. ఇన్ని రోజులు మంచిగా ఉన్నాడు, మంచిగా చూసుకున్నాడు, ఉన్నట్టుండి ఇట్లా అయిండు. ఎందుకు ఇట్లా వేసిండు? మా అక్కకైతే ఏమన్నా ఎక్కువ ఇచ్చిండంటే మరి మా వాళ్ళతో మాట్లాడుకుంటూ అయిపోవు కదా. నేనేం చేసినా? అప్పుడేమో మంచిగానే వచ్చిండు, నాకు అమ్మాయి ముఖ్యం పైసలు ముఖ్యం కాదన్నాడు. ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతాడు. ఇంట్లోకి వెళ్ళి పోతా అంటే కూడా కట్నం గురించే మాట్లాడిండు కానీ మరి అట్లా ఓకే అని అంటలేడు. మా బాబుకు 3 ఆడపిల్లలని మమ్మల్ని ఒక్కరోజు కూడా బాధ పెట్టేది లేదు. ఇంతగానో బాధ పెడతాడు. ఇప్పుడు మా అయ్యమ్మ 7వ తెస్తారు, నాకో చెల్లి ఎదిగే ఉండే, దానికి ఎడికెళ్ళి తెస్తారు. మా బావ మంచోడు కాక అప్పుడిన్ని ఇప్పుడిన్ని చదిరిర్రు. నీయమే మా అక్క సంసారం నిలబడని అని చదిరిల్లుకోవచ్చు. గదానికి గీన పొంతన పెట్టుకుంటాడా? ఆయన గాచారం మంచిగా లేక యాక్సిడెంట్ అయిందే. యాక్సిడెంట్ అయినప్పుడు ఇన్నన్ని చదిరిల్లుకోవచ్చు. గా ముచ్చట పట్టుకొని నాకు పెట్టాలంటే అది ఏమన్నా పద్ధతేనా చెప్పుర్రి? ఆడపిల్లకు పెళ్లి చేసేదాకా పెళ్ళైనాక అత్తగారు ఇట్లనే అన్ని ఖర్చులు ఉండాలి, అన్ని కట్టాలు చూసుకోవాలని చెప్పేసి భర్త చేతిలో పెడితే ఆ భర్త నెట్టోడికి ఇట్లా బాధ పెడితే ఏ కన్న తల్లిదండ్రి తట్టుకుంటాడు చెప్పు? ఇటు కన్న తండ్రిని అడగలేక, అటు కట్టుకున్నోని బాధ పెట్టలేక, ఇటు కడుపులో పుట్టిన వాళ్ళని తీసుకోలేక నేను నరకం చూస్తున్నా. నేను మా వాళ్ళ ఇంటికి పోయి 2 రోజులు 3 రోజులు అయినా కూడా ఒక్కరోజు కూడా మరి ఫోన్ చేసింది లేదు. ఎట్లున్నావు, తిన్నావా, ఉన్నావా అని అడిగింది లేదు. ఉన్నట్టుండి ఈ పైసల కోసం మనుషులు గింతగానే మారుతారా? చూసినా బాబు, నా బిడ్డను మంచిగా ఆదుకుని ఇస్తే కడుపుతో ఉన్నదాన్ని 10 మందిని తీసుకొచ్చాడు. మా రాత మంచిగా ఉంటే ఇట్లా అవుతుందా? ఓకే సామన్న, మేము మాట్లాడదాం పిల్లగానితో. బుజ్జి ఏడవకు, ఊకో మాట్లాడదాం పిల్లగానికి సమాధానం ఏడబట్టిన బిడ్డ. ఊకే బాబు, ఊకో అన్న ఊకో. ఇక మీరే ఏదన్నో చెప్పి మాట్లాడుర్రి. అక్క మాట్లాడతాం, సమాధానిస్తాం. అవు మహేష్, ఇన్ని రోజులు మంచిగా ఉండి ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీకు ఇష్టమై అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళు నిన్ను కన్న కొడుకు లెక్క చూసుకున్నారని చెప్తున్నావు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు పెట్టని పెట్టరా?
ఆయన పెద్ద మనిషి అన్ని అంత మంచిగా చూసుకోగా నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు? మంది మాటలకు అది చేయకు, నీ సంసారం నువ్వు మంచిగా చూసుకో. మంది మాటలు ఇలా చెప్తారు, రేపు అది అవుతారు. అవునే అన్న, అందరు నన్నే అంటారు అది ఏడుతుందని వీళ్ళు అది అవుతురని. అవునే వాళ్ళు ఒక లెక్క వాళ్ళు ఒక లెక్క చూడొచ్చా? ఆయన క్వశ్చన్ నాకు పోతేందే బాగా మాట్లాడుతుర్రు. అవునే మామ, నీ పెద్దలని క్వశ్చన్ నాకు పోయావా? యాక్సిడెంట్ అయింది 5 లక్షలు ఇచ్చినా అది చెప్పినా ఏమో కాకి కథలు చెప్తుర్రు. అని చిన్నపిల్లలు అనుకుంటురా? కిచ్చే ఉంటుందా? చెప్పావు మా చూస్తావు, పిలిచావుగా నలుగురిని. అగో 5 లక్షలు ఇచ్చినా అంటే మనం అవునే పటేల్ లాగా నిప్పిస్తాం కానీ ఆయన కట్టుకునే ఓకే మళ్ళీ మనం ఎగురుతాడైనా మళ్ళీ మనం ఇచ్చినట్టు చెప్పకుర్తియే అన్ని ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. మాట్లాడే 5 లక్షలు ఇప్పించింది పటేల్ లాగా ఇప్పించినవే, ఇప్పిస్తే ఆయన కట్టుకున్నాడు. 1 లక్ష రూపాయలు తెచ్చినప్పుడు మా భార్య చెప్పే మళ్ళీ లేని పని పుట్టుతున్నావు భలే ఉన్నావు. పిల్లగాళ్ళు లెక్క కావచ్చు, అన్ని కాకమ్మ కథలు చెప్పుకుంటా. 6 లక్షలు ఇయ్యనే ఇచ్చారు ఫస్ట్ కాక. చెప్తే బాగానే అవుతారు. కూర్చోరి ఏం కూర్చున్నా ఏం మాట్లాడుతున్నాడు? ఆ కథలు మాట్లాడు, ఇప్పుడు ఈ కథలు పడుతుండు. అవునయ్యా, నీకు పెట్టేటి అని పెడతానే పెడితే మళ్ళీ ఈ కొత్త కథ ఏందయ్యా? నలుగురు తీసుకొచ్చిరు, నలుగురు లేచిరు. నేను దానికి ఏం చెప్పినా అవునే తీసుకురాయే ఇది అని చెప్పిన. నేను నలుగురిలో పిలిచిర్రు, ఇట్లా ఉంటదా? తీసిర్రు. పిల్ల కడుపు తీయించుకోమంటే కదా గిదంతా పంచాయతీ అయింది. నేను చెప్పేదాకినే అవునే వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు. నేను చెప్పిన దానికి చెప్పిన మరి నేను పోయి అడగనా కట్నవి అని. అవునే పెళ్ళామా పెద్దలకి ఇంత పోసిర్రు, పెద్ద బిడ్డకు ఇంత పోసిర్రు. ఆయన ఎంత అడుగుతుంది ఒప్పుకుంటు కాదయ్యా, ఒప్పుకున్న పైసలు ఏడాది వరకు నేను చెప్పేది 10 మందిలో నాళ్ళు నా కావద్దు. పిల్ల చూసింది, నాకు పిల్ల నచ్చింది, నాకు కట్నం కూడా రూపాయి వద్దు అన్నాడు అయ్యా. అంటే నేను అన్న 10 మందిలో తిరిగేటోడు నా అల్లుడు, నా బిడ్డ మంచిగా ఉంటది, ఇలో తక్కువతనం కావద్దని నా బిడ్డకు 10 ఎంతుల బంగారం వేసుకొని నా అల్లుడికి 5 లక్షల రూపాయలు సంవత్సరం వరకు అప్పచెప్తాను. 3-5 చూడకుండా దేవుని దయ వల్ల కారు పోయింది, ఆయన కాన్పు తీసుకోమంటాడు. అత్తయ్య అంటురే మరి మీరు పెద్ద మనుషులు వచ్చిరు, ఎగేసుకొని వచ్చినావు, ముగ్గురు తీసుకొని వచ్చినావు. అవునా మామ, మరి ఆ పెద్దలకి వచ్చినాడు, చిన్నలకి పోయావా? చిన్నలకి పోయావా తక్కువ ఉందా? పెద్దలకి భూజాగా ఎంతుంది? 2 ఎకరాలు, నాకెంతుంది 10 ఎకరాలు. లగ్గంలో గిట్లనే అన్నాడు, అయ్యా నీకు భూమి జాగా బాగున్నది, మీకు సరిపోవయ్యా, నాకు 3 ఆడపిల్లగాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఈ బిడ్డ కోసినంత చిన్న బిడ్డకు ఇది అంత ఎల్లుడు మాతో కాదంటే మాకు 1 రూపాయి వద్దు, నాకు పిల్ల నచ్చింది, పిల్లని చూసి చేసుకుంటా అన్నాడు. ఇక నేను ఇవన్నీ చేసుకుంటా పెట్టుకుంటా, ఇప్పుడు ఆఖరికైతే పెద్దోడు నలుగురిలో తిరిగేటోని అవరా నీకు ఇంతే కట్నం పోసిరు, గంతే కట్నం పోసిరు, నా ఇజ్జత్ పోలా చెప్పు. నలుగురు చూస్తే ఏమంటారు? అప్పుడు ఎట్లున్నావు ఇప్పుడు అట్లుండు. ఇంకో అమ్మాయి పెళ్లికున్నది అన్నారు, ఆ పెళ్లి అయినాక ఏది ఉన్నా గానీ మీకే ముగ్గురికి 3 బాగా అవుతాయి. ఆగత్తామని చెప్పాకింటావా లేదా? చెప్పేనే చిన్నదానికి పెళ్లి చేస్తారు, తర్వాత పోతున్నారు. ఉన్న ఎకరం ఉంది, పెద్ద అప్పుడు ఎకరం మీరు నాకు పోసిపోయాను, నాకు ఏం పోయాలి బంగారం పెట్టుకున్నారు. ఉన్న ఎకరం అమ్మిరు అనుకో చిన్న ఆయన కోసమే, ఇక నాకేం పోతారు చెప్పు. పెడతాను కాదయ్యా, మీరు మంచిగా బతికినాక మా కాలు రెక్కలు చల్లగా ఉంటే మేము పెట్టాం. అమ్మ కేవలం ఉన్నారా చెప్పురు, మీరే ముగ్గురికి పెట్టుకోవా? వాళ్ళు బతకాలని చూస్తారు కానీ ఎవరు చెడు పోవాలని చూడరు. మీరు మంచిగా బతుకుతానే కాదయ్యా, మాకు ముఖం తెలివి ఉండేది. ఎందుకు ఇట్లా చేస్తాను చెప్పు? మంచి మాటలు పట్టుకొని బంగారం సంవత్సరం ఖరాబ్ చేసుకుంటారు, మాటలు పట్టి చేయకు. కడుపు తీసుకోమంటారు ఎదురు చూడకుండా. నువ్వు ఏది ఉన్నా కానీ ఇప్పుడే గిట్లా చేస్తే ఇంకో అమ్మాయి పెళ్లికి ఉన్నది, అది కరెక్ట్ ఎట్లా అవుతుంది? ఇంకదే అంటుందని ఇంకో అమ్మాయి పెళ్లికి ఉంది, ఉన్న ఎకరం అమ్ముతా నా పరిస్థితి ఏంది? అవు చెప్పవే, మాట్లాడు చూస్తావు అన్ని నువ్వు పెద్దలు లెక్క దీని ఉండాలి కానీ ఇంకో పరిస్థితి ఎద్దున్నోళ్ళకు బుద్ధి ఉండదు, బుద్ధి ఉన్నోళ్ళకి ఎద్దు ఉండదు అన్నట్టు
వాళ్ళంటే ఆయన బుద్ధి మంచిగా లేక ఏదో నా పొల్ల బతుకు ఆ బజాట్ల పడుతుందని వెనుకో ఎవరు కాల్లో మొక్కి అయ్యా నువ్వే కట్టుకొని ఆయన కప్పచెప్పి ఆ బిడ్డ బతుకు మంచిగా రేవున పడేటట్టు చేసుకున్నావు. నువ్వు మంచోనివి మంచిగా ఉన్నోనివి, నా బిడ్డను ముఖం చూసి చేసుకున్నావు, బిడ్డ బుద్ధి కలదని చెప్పి ఇట్టపడి చేసుకున్నావు. ఎంత మంచిగా చూసుకోవాలి. లేనప్పుడు ఇంకా చదువుతాడని వాళ్ళు నీ అడగకుంటుంటాడు అనుకుంటే నువ్వు కూడా ఇంకా కట్టపోతే వాళ్ళు పాపం అనుకుంటే గిట్లా చేస్తాడు. ఇక మీరే చెప్పురయ్యా. అక్క ఆగు మహేష్ ఇట్లా మహేష్ నేను చెప్పినట్టు అవుమాయి నీకు మంచిగా భూమి జాగం అన్ని తిరున్నాయి, గాళ్ళు పెడితే ఒక గుంటిలువ కాదు. నీ భార్య మంచిది, ఎల్లరేక పిల్లలు లేక ఎడుతున్నారు. అంత మంచి భార్యను వదులుకోకు, పిల్లగాళ్ళతో మంచిగా ఉండాలి. ఎందుకు ఇప్పుడు గాలు పెట్టింది నీకు ఏ అయితే ఎవరి చెప్పులు మాటలు వాళ్ళు కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటున్నారు, మంచోడే అంటున్నారు. అవునే మరి నాకు గింత భూమి జాగుంది, నాకు ఎట్లా అనిపిస్తుంది? అనిపించడం అన్నది ఏం లేదు మా ఓలో పెడుతుంటుందా చెప్పు. ఒక గుంటిలువ కాదు. ఎందుకు నువ్వు తొందరపడకు, ఆమెకు అభ్యాసం చేయించుకోవాలి. ఇలా రేపు పిల్లలు కాక 1000 లక్షలు ఖర్చు అవుతున్నాయి. అలా సంతోషంగా నీకు మంచిగా ప్రెగ్నెంట్ అయిందని కూడి ఉండి మంచిగా ఉండాలి. కానీ అలా వెళ్ళినాడు పెడతారు కావచ్చు. ఎందుకు ఇవన్నీ ఇబ్బంది పడ అస్సలు నువ్వు చెప్పుడు మాటలు వినకు. ఆ మంచిగా చూసుకో భార్యని. ఇప్పుడు వెళ్ళినాడు కాళ్ళు ఎంతో ఇంతో పెడతారు, కానీ అలా ఎన్ని పెట్టినా నీకు ఎక్కడికి సరిపోవు. నీ గుణం మంచిగా ఉందని ఆనందపడితే చాలు, కట్లుండాలి. కానీ నువ్వు గాల్లో పెట్టుడు కోరుకు నువ్వు దిమా ఖరాబ్ చేసుకుంటూ ఇవన్నీ ఎందుకు? మంచిగా అమ్మాయిని మంచిగా చూసుకొని అంత మంచి అమ్మాయి అంత మంచి ఇవాళ రేపు దొరకక ఎంత ఎట్లా ఖరాబ్ వాళ్ళు అట్లా ఇట్లా ఎంతమంది ఎట్లున్నారు పంచాయతీలు పడావులు. నువ్వు చేసుకున్నట్టు పంచాయతీలు ఎందుకు? అత్తమా కూడా అంత మంచిగా ఉన్నారు, ప్రేమ కొడుకులు అంటే వాళ్ళు అనుకుంటున్నారు. పోదా నువ్వు ఇట్లా మీ అత్తమా ఎంత మంచిగా చూసుకుంటారు నిన్ను. నా అల్లుడు మంచోడు అని మంచిగా చూసుకుంటాడని సంబరపడ్డా, గీత ముంచుతాడు అనుకోలేదు. అవుమాయి ఇవాళ నుంచి మంచిగా చూసుకో, చెప్పింది వినబడదుగా. ఇప్పటి నుంచి వాళ్ళు ఏమనుకోకుండా నీ కొడుకులు లెక్క చూసుకుంటారు. వాళ్ళకు కూడా ఎవ్వరికి ఎంతున్నా బిడ్డలు ఈ అల్లుళ్ళు ఎవ్వరు వదిలిపెట్టరు. అవునే సామన్నా, బిల్లు ఎవ్వరికి ఎంతున్నా కావాలనిపిస్తుంది అల్లుళ్ళకి బరాబరి. నాకెందుకు పెట్టా పేలాల మనసులు ఉన్నది, ఏదో తొందరపడ్డాడు. ఇక అది ఇప్పటి నుంచి ఆయన కూడా మంచిగా చూసుకోరు. ఏ రూపాయి ఉన్నా అటు ఆయన ఉన్నా కలిసి పెట్టుకు కొడుకులు లెక్క మీరు చూసుకొని ఆయన కూడా ఇక ఏమన్నాడు ఆయనకు సంబంధించినాం. ఏ బాధ లేకుండా చూసుకోమంటాం. వీళ్ళు కాదు ఇప్పుడు బిడ్డలు ఆయన ఎవరు వదిలి పెడతలేరు. ఈ కాలంలో వాళ్ళు కూడా చూసుకుంటారు. మరి నువ్వు అంత తొందర పెట్టుకోకు. ఎందుకు వాళ్ళు కూడా తెచ్చుకుంటారు సమానంగానే. నువ్వు అంత ఎంత ఎగిరిత పడకు మంది మాటలు పట్టుకొని. నేనేమన్నానే వాళ్ళకి అంత పెట్టి నాకు ఇట్లా అని అనేది నా నోటికి వచ్చింది. నాకు మాకు ఉన్నది 3 బిడ్డలే, మాకు కొడుకులు ఉంటావు, వాళ్ళకి ఇచ్చుకుంటావా? ఏదున్నా వాళ్ళకే కదా. అల్లుళ్ళైనా కొడుకులైనా వాళ్ళే కాదయ్యా. వాళ్ళకి పెట్టకపోతే ఇంకెవరికి పెడతాం చెప్పు. చెప్పినాం మేము మంచిగా. మహేష్ అదే పిసపిసి చేయకు, అమ్మాయి మంచిగా ఉన్నది, మంచిగా చూసుకుంటా అంటారు అన్న. మీరు చెప్పినాక అసలు నా పెళ్ళానికి గట్లేందుకు అన్నాను, అట్లా ఎందుకు చేసినావు నాకే మనసు ఆడతలేదు. అసలు ఈ పైస మీద పిసవాడి ఆ లేపింది ఈ లేపింది అని అంత ఆగమాగం చేసింది. ఓ రజని నిన్ను బాధ పెట్టినాయి. ఈ కన్ఫర్మ్ అయింది అన్నాక నాకు సంతోషం ఉండాలన్నా బాధ ఉండాలన్నా నాకేం అర్థం కాలేదు. ఆ దోస్తుగా లేపింది ఆ లేపింది ఏదో అది చేసింది. ఇక నుంచి నేను మంచిగా చూసుకుంటున్నాయి అన్న. మీరు చెప్పినాక నాకు జ్ఞానోదయం అయింది. రైని తప్పైంది. ఇక నుంచి అయినా నిన్ను మంచిగా చూసుకుంటానే. ఏది కానీ మంది మాటలు పట్టుకోకు, మంచిగా ఉండుర్రి. వాళ్ళు కూడా కొడుకు లెక్క మంచిగా చూసుకుంటారు. కొంచెం ఈ కానుంచాల నా బిడ్డను మంచిగా చూసుకో. ఏదన్నా పెట్టేటి అచ్చేటి ఉంటే నీకు మా పెడతామయ్యా, కానీ పొలనైతే బాధ పెట్టకు. నీ బాంచ నీకు దండం పెడతా. నాకు చెప్పు. ఆ కళ్యాణాలే బతుకుంటారు. నువ్వు ఏ కసంట్ టెక్స్టైల్ తీసుకో. కైలం బిడ్డ ఏ పిల్ల ఏమనకు, మంచిగా ఉండదు. వెల్కమ్ టు మై విలేజ్ అడ్డా. మై విలేజ్ అడ్డా ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఇక ముందు నుంచి మా ఈ ఛానల్లో వారానికి ఒకరోజు తప్పకుండా మంచి వీడియో రిలీజ్ అవుతుంది.
ఇన్ని రోజులు కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల వీడియోలు టైం టు టైం అప్లోడ్ చేయలేకపోయాం. ఇక ముందు మా టీంతో మంచి మంచి కంటెంట్స్తో ఎమోషనల్ కామెడీ అండ్ సెంటిమెంట్ వీడియోలతో మీ ముందుకు వస్తున్నాం. తప్పకుండా మమ్మల్ని ఇంతకు ముందు ఎలా ఆదరించారో ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తూ మమ్మల్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వీడియో మీకు ఎట్లా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గట్టి కొట్టుండి. ఇక ముందు అయితే మంచి మంచి వీడియోలు వస్తాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కొట్టరు గంట.